హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. మనం ఇప్పుడు ఈ వీడియోలో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎలా వెళ్ళాలి? వెళ్ళాలి అంటే మన ఏరియాస్‌ని ఎలా చెక్ చేసుకోవాలనేది చూద్దాం. నేను ఇంతకు ముందు వీడియోస్‌లో మన వీల్ ఆఫ్ లైఫ్‌లో ఉన్న ఏరియాస్ గురించి చెప్పాను. అదేవిధంగా ముఖ్యమైనవి వీటిలో 4 ఉంటాయి. అవి హెల్త్, వెల్త్, కెరీర్, రిలేషన్షిప్. ఈ 4 ఏరియాస్లో మనం ఎక్కడ ఉన్నామో చూసుకొని దాని ప్రకారం ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్ళాలి. సో గోల్ సెట్టింగ్ అనేది పిల్లలకి, స్టూడెంట్స్కి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి మాత్రమే అనేది చాలా మందిలో అభిప్రాయం ఉంది. ఎందుకంటే వాళ్ళకి టార్గెట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి గోల్ సెట్టింగ్ అనేది అవసరం అవుతుంది, మిగతా వాళ్ళకి అవసరం లేదు అనుకుంటారు. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలని కోరుకునే ప్రతి ఒక్కరికి గోల్ సెట్టింగ్, ప్లానింగ్ అనేది చాలా అవసరం అవుతుంది. దీనికోసం మనం ఏం చేయాలి? మన లైఫ్లో ముఖ్యమైన ఏరియాస్ ఏంటో చూసుకుని వాటిలో ఏ ఏరియాలో మనం డౌన్లో ఉన్నామో చూసుకోగలిగితే అప్పుడు మనం ప్లాన్ చేసుకుని గోల్ సెట్టింగ్ చేసుకుని ముందుకు వెళ్ళగలుగుతాం. అందరూ అన్ని ఏరియాస్లో ఒకే విధంగా ఉండరు. ఒక్కొక్క ఏరియాస్లో వీక్గా ఉంటారు. ఆ వీక్గా ఏ ఏరియాలో ఉన్నామనేది మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఉదాహరణకు కౌశల్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి చిన్నప్పటి నుంచి లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలని కోరుకుంటాడు. సో దానికోసం ఆ అబ్బాయి చాలా కష్టపడి ఒక ప్లానింగ్ ప్రకారం మంచిగా చదువుకుని మంచి జాబ్ని అనేది పొందాడు. ఆ తర్వాత ఒక మంచి అమ్మాయిని తను కోరుకున్నట్టుగానే వివాహం చేసుకుని ఇతర పిల్లలతో హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తున్నాడు. సో కెరీర్ పరంగా తను హై లెవెల్కి వెళ్ళాడు. దానివలన ఫైనాన్షియల్గా మంచి ఇన్కమ్ అనేది వస్తుంది. అలాగే ఫ్యామిలీ రిలేషన్షిప్ అంతా బాగుంది. ఈ సమయంలో కౌశల్కి సడన్గా హెల్త్ బాగోకపోవడంతో డాక్టర్ ఏం చెప్పారంటే, నువ్వు లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలి. నీకు బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ కూడా ఎక్కువగా ఉంది. దీనివలన ఇలాగే ఉంటే హార్ట్ స్ట్రోక్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్ కానీ వచ్చే ప్రమాదం ఉంది. నీ లైఫ్ డేంజర్లో పడుతుంది అని చెప్పారు. ఇప్పుడు కౌశల్ హెల్త్ ఏరియా మీద ఫోకస్ చేయాలి. సో హెల్త్ ఏరియాలో మాత్రమే తను చాలా డౌన్లో ఉన్నాడు. కాబట్టి కౌశల్ దాన్ని గోల్ సెట్టింగ్ చేసుకోవాలి, ప్లాన్ చేసుకొని తన హెల్త్ని మరి నార్మల్ స్టేజ్కి తీసుకురావాలి. కాబట్టి కౌశల్ ఒక ప్లానింగ్కి ముందుకు వెళ్ళాడు. మార్నింగ్ లేవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, అలాగే హెల్తీ ఫుడ్ తీసుకోవాలి, జంక్ ఫుడ్ మానేసేయాలి, వాకింగ్ చేయాలి. ఇవన్నీ తన ప్లానింగ్లో సెట్ చేసుకున్నాడు. సో ప్లాన్ చేసుకోగానే మనం గోల్ సెట్టింగ్లో ముందుకు వెళ్తామా అంటే అది కష్టమనే చెప్పాలి. ఎందుకంటే మనకు కొద్ది సంవత్సరాలుగా ఒక హ్యాపీ లైఫ్కి అలవాటు పడిపోయాం, కష్టపడడం ఇష్టం లేదు. సో కౌశల్ కూడా అలాగే జాబ్ వచ్చిన తర్వాత 10-12 సంవత్సరాల నుంచి ఎక్సర్సైజ్ చేయడం కానీ, మార్నింగ్ ఉదయాన్నే లేవడం కానీ అలవాటు లేదు. సో ఇప్పుడు సడన్గా అది స్టార్ట్ చేయాలంటే మన బాడీ అనేది అంగీకరించదు. అది ఏదో ఒక కారణాన్ని చెప్తుంది. మెడికేషన్ తీసుకుంటున్నాం కదా, హెల్త్ క్లియర్ అయిపోతుంది అని చెప్తుంది. లేదంటే ఇంత కష్టపడడం ఎందుకు, ఎంత కష్టపడాలా అని ఏదో ఒక కారణాలు చెప్తూ ఉంటుంది. సో దాన్ని మనం ఓవర్కమ్ చేయాలి. మన ఫిజికల్ బాడీకి మన ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని అనుకుంటే మన కాన్షియస్ మైండ్ని ఎప్పుడు అలర్ట్గా ఉంచాలి. సో మన సబ్కాన్షియస్ మైండ్కి మనం ఒక థాట్స్ అనేది పాజిటివ్ థాట్స్ ఇవ్వడం ద్వారా మాత్రమే మనం వీటిని ఓవర్కమ్ చేయగలుగుతాం. అలా ఇవ్వాలి అంటే మనం ఇంటెన్షనల్గా మనం ప్రతిరోజు ఒక హ్యాబిట్ అనేది ఫామ్ చేసుకోవాలి. ప్రతిరోజు చేయటం వల్ల మాత్రమే ఈ హ్యాబిట్ అనేది మనకు అలవాటు అవుతుంది. దానికోసం మనం కొద్ది రోజులు ఒక ప్రణాళిక ప్రకారం కష్టపడాలి. అలా కష్టపడడానికి మన సబ్కాన్షియస్ మైండ్ ఒప్పుకోకపోతే అసలు ఈ హెల్త్ పాడవడం వలన వచ్చే నష్టాలు ఏమిటో దానికి క్లియర్గా చూపెట్టగలగాలి. హెల్త్ పాడవడం వల్ల భార్య, పిల్లలు తనకి ఏదైనా జరిగితే ఏమైపోతారనేది దానికి ఒక క్లియర్గా ఒక పిక్చర్ చూపెట్టగలిగినప్పుడు అప్పుడు మాత్రమే అది భయపడి ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి మనం ఏ విధంగా మన సబ్కాన్షియస్ మైండ్కి థాట్స్ అనేది ఇస్తామో అప్పుడు మాత్రమే మనం వీటన్నిటిని ఓవర్కమ్ చేసి మనం ప్లానింగ్ ప్రకారం మన గోల్ని రీచ్ అవ్వగలుగుతాం. సో ఇక్కడ కౌశల్ హెల్త్ ఏరియాలో తను ప్లానింగ్ చేసుకుని గోల్ సెట్టింగ్ని క్రియేట్ చేసుకున్నాడు. దాని ద్వారా తన హెల్త్ ఏరియాలో ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది. ఇలాగే మనం ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ ఏరియాలో వీక్గా ఉన్నామో అనేది చూసుకొని
దానికోసం ప్లానింగ్ చేసుకొని గోల్ సెట్టింగ్ చేసుకుంటూ ఇంప్రూవ్ అవ్వాలి. మిగతా విషయాలు తర్వాత వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఆల్.